దేవుని నామానికి వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, నాకు 2017వ సంవత్సరంలో వివాహం జరిగింది. అప్పటి నుంచి నాకు గర్భఫలం అనేది లేదు. అయితే నేను ఎన్నో హాస్పిటల్స్ తిరిగినాను. 2018 నుంచి నేను డాడీ దగ్గరికి ప్రేయర్కి వస్తున్నా. అయితే నేను ఎప్పుడు కూడా నిజానికి డాడీతోని నాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్పలేదు. కాకపోతే గర్భఫలం గురించి నేను ప్రార్థన చేయించుకునేదాన్ని. అప్పుడు డాడీ నాకు ప్రవచనం చెప్పిండు. ఏంటిదంటే, ఇక్కడ 3 స్త్రీలు గర్భఫలం లేకుండా ఉన్నారు, వాళ్ళు నిలబడండి అన్నప్పుడు నేను నిల్చున్నాను. అందులో ఒక అమ్మాయికి ఏమని చెప్తుండంటే, దేవుడు ఎగ్ క్వాలిటీ వచ్చేదానికన్నా చాలా తక్కువగా వస్తుంది అని దేవుడు చెప్తున్నాడు. అది ఎవరు అన్నప్పుడు నేను చేయెత్తాను, నేనే అని. అప్పుడు డాడీ నాకు ప్రవచనం చెప్పిండు. దేవుడు నీకు గర్భఫలం ఇస్తాడమ్మా, నువ్వు బాధపడద్దు అని చెప్పిండు. అయితే నిజానికి దేవుడు నాకు గర్భఫలం ఈ సంవత్సరం ఇచ్చిండు. డాడీ నా కోసం చాలా ప్రార్థనలు చేసిండు. నిజంగా ఇంత గొప్ప దైవజనుడిని దేవుడు నాకు ఇచ్చినందుకు దేవుడికి కూడా నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. డాక్టర్ దగ్గరికి మేము 2023లో వెళ్ళినప్పుడు జనవరిలో డాక్టర్ ఏమన్నాడంటే, నిజంగా నీకు అసలు గర్భఫలం అనేది రాదు, నువ్వు డోనర్ ఎగ్ ద్వారా నీకు గర్భం వస్తుంది అని చెప్పింది డాక్టరు. చెప్పినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. నాతో ఉన్న మా ఆడపడుచు మేమిద్దరం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అదే రోజు తను కన్సీవ్ అయ్యిందని తెలిసింది. ఆ విషయం తెలిసిన వెంటనే నాకు డాక్టర్ డోనర్ ఎగ్ ద్వారానే నీకు కన్సీవ్ అవుతుంది, లేదంటే నీకు ఆ ఛాన్సే ఉండదు, లేదంటే వేరే వాళ్ళ బేబీని నువ్వు వేసుకోవాలి అని చెప్పింది. అప్పుడు నేను చాలా బయటకు వచ్చి చాలా ఏడ్చేసిన. మా ఆయన నా చెయ్యి పట్టుకొని తీసుకొచ్చిండు. ఏం కాదు డాడీ, మనకు చెప్పిండు కదా, మనం తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు అని బయటికి తీసుకొచ్చిండు. నేనైతే చాలా ఏడ్చిన, ఎందుకు ప్రభువా నాకు ఇంత పెద్ద బాధ అని. కానీ నిజంగా దేవుడు ఈ సంవత్సరంలోనే నాకు ఏప్రిల్ 28న నాకు కన్ఫర్మ్ చేసిండు. ఇప్పుడు నాకు 9 months. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఈ సహోదరి మహబూబ్ కాలేజ్ గ్రౌండ్లో జరిగినప్పుడు రెగ్యులర్గా వచ్చారు. ఇప్పుడు కన్సీవ్ అయిన తర్వాత కొంచెం ఇబ్బంది కలిగి కొంచెం రావటం కష్టమైంది. అయితే సేమ్ ఏడుపు, సేమ్ కన్నీళ్ళు. ఎందుకంటే తన చుట్టూ ఉన్న వాళ్ళు, తన బంధువులందరూ పిల్లలు పుట్టలేదని చాలా అవమానకరంగా మాట్లాడకూడదు. తన మనస్సులో నొప్పి వచ్చి ప్రతి సాటర్డే దేవుని సన్నిధిలో ఏడ్చేది. దేవుడు సహోదరి చెప్పినట్టుగా ఒకరోజు ప్రవచన వాక్ రాగా దేవుడు అద్భుతంగా ఈరోజు కన్సీవ్ అయి 9th monthలో ఉండటానికి దేవుడు కృప చూపించాడు. అమ్మా, ఎందుకు డాక్టర్లు నీకు పిల్లలు పుట్టడానికి ఛాన్స్ తక్కువ అనుకుంటూ వచ్చారు? ఎగ్ క్వాలిటీ తక్కువ ఉందన్నారు డాడీ నాలో. హల్లెలూయా. ఆ లోటును దేవుడు సరిచేసి న్యాచురల్గా వచ్చింది డాడీ నాకు. నేచురల్గా అదే దేవుడు కావాలి. బైబిల్ చెప్తుంది, పిల్లలు యెహోవా ఇచ్చే బహుమానం. దానికి మనం ఏదో ఒకటి చేయాలని ఆ సమయం అవకొలది బాధపడుతూ ఉంటాం. దేవుడు మీకు బ్యూటిఫుల్ బేబీ ఇస్తాడు, నార్మల్ డెలివరీ ఇస్తాడు. నీ హస్బెండ్ ఇంకా ప్రభు లోతుకు రావాలి, ప్రభు దగ్గరికి రావాలి. బ్రదర్, ఇంకా చూడు, దేవుడు అడిగింది నీకు ఇచ్చాడు. ఇంకా నువ్వు దేవుడికి దగ్గర అవ్వాలి, దేవుడికి సమీపం అవ్వాలి. థ్యాంక్ యూ లార్డ్. ప్రియ బిడ్డలు ఆశీర్వదించండి ప్రభా, తాకండి, దీవించి బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి.